ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటో మీకు తెలుసా? ఎదురుగా ఉన్న ఒక మనిషిని మన కంట్రోల్లోకి తీసుకోవడం. ఎదుటి మనిషి ఆలోచించే ఆలోచనలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ డిసిషన్స్ వాటెవర్ అవన్నీ మన కంట్రోల్లోకి తీసుకోవడం, మన చేతుల్లోకి తీసుకోవడం. ప్రతి ఒక్క పేరెంట్ ఎప్పుడో ఒకసారి వాళ్ళ పిల్లల విషయంలో ఆలోచించే ఉంటారు. మా పిల్లలు బాగా చదువుకుంటే బాగుండు, చాలా గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి. పిల్లలే కాదు, ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటాడు. అందరు కలిసి ట్రై చేస్తారు మార్చడానికి, కానీ వర్కౌట్ అవ్వక వదిలేస్తారు. కానీ కొంతమంది కార్పొరేట్ బాబాలు ఉంటారు, కొందరు కార్పొరేట్ స్వామీజీలు ఉంటారు. వాళ్ళు చాలా సునాయాసంగా, చాలా ఈజీగా కొన్ని లక్షల మందిని ఒక్క కంటి చూపుతోటి, ఒక్క మాటతోటి, ఒక్క మంత్రంతో, ఒక్క స్మైల్ తోటి ఈజీగా కంట్రోల్ చేస్తారు. బాబాలు కూర్చోమంటే కూర్చుంటారు, వాళ్ళు లేమంటే లేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటారు. వీళ్ళు నవ్వుతారు, వీళ్ళు ఏడుస్తారు. ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇదేమన్నా ఒక మాయనా, లేకపోతే ఏదన్నా మంత్రమా, లేకపోతే ఏదన్నా మైండ్ హ్యాకింగ్ కానీ సైకలాజికల్ మ్యానిపులేషన్ అయ్యే అవకాశం ఉంటుందా? లేకపోతే అబ్రకదబ్రా తవీజ్ మహిమనా? సంథింగ్ ఏదో ఉందని మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి డౌట్ వచ్చిందా? ఒక్క మన భారతదేశంలోనే ఉన్న స్వామీజీల పేరు మీద ఉన్న ఆశ్రమాల ఆస్తుల విలువ 20,000 కోట్లు దాటిపోయింది అనేది ప్రాథమిక అంచనా. చాలా మంది బాబాలు దేశం వదిలి పారిపోయారు, కొంతమంది జైళ్ళలో ఉన్నారు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్వామీజీ నిజం కాదు, ప్రతి ఒక్క స్వామీజీ అబద్ధం కాదు. హర్యానాలో ఒక రిటైర్డ్ టీచరు తన లైఫ్ టైం సేవింగ్స్ ఒక 8 లక్షల రూపాయలు, ఒంటి మీద బంగారం, ఉంటున్న ఇల్లు, ఇవన్నీ ఏం చేసిందంటే ఆమె ఒక ఆశ్రమానికి రాసిచ్చింది. ఆశ్రమానికి రాసిచ్చిన తర్వాత ఇంటికి పోతే వాళ్ళ పిల్లలు ఏమన్నారంటే, రాసిచ్చినావు కదా చక్కగా అక్కడికే బాగున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆమె సంపాదించుకున్న ఆస్తి, ఆమె హక్కుదారురాలు, ఆమె ఎవరికైనా రాసివ్వచ్చు. కానీ మీరు ఒకసారి పిల్లల వైపు నుండి ఆలోచించండి. చెన్నైలో 2 సిస్టర్స్ వాళ్ళు ఏం చేసిల్లంటే ఒక మెడిటేషన్ క్లాసెస్ అని చెప్పేసి ఒక ఆశ్రమంలో జాయిన్ అయ్యారు. మెడిటేషన్ క్లాసెస్ అయిపోయినాయి, ఇంటికి రమ్మంటే వస్తలేరు. మమ్మీ వద్దు స్వామీజీ ముద్దు అంటే భగవంతుని మార్గంలో, భక్తి మార్గంలో నడవడం తప్పు కాదు. ఆ పిల్లలు 2 మేజర్సే. మళ్ళీ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు డిసిషన్ తీసుకునే 100% హక్కు ఆ పిల్లలకు ఉన్నది. కానీ మీరు ఒక్కసారి ఆ పేరెంట్స్ వైపు నుండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వైపు నుండి ఆలోచించండి. ఆశ్రమాలకు ఆస్తులు రాసిచ్చి అవి మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి కోట్లకు పోయిన కేసుల సంఖ్యనే 2,000 నుండి 2,500 ఉన్నది. ఇట్లా వచ్చిన కేసుల యొక్క ప్రాపర్టీస్ తీసి వాటిని ఎవాల్యుయేషన్ చేస్తున్నా 2,500 కోట్లు ఉందని చెప్పేసి మినిమం ఎవాల్యుయేషన్, మినిమం ఎస్టిమేషన్. ఇట్లా ఒక్కసారి రాసిచ్చిన తర్వాత అవి తిరిగి రావు. ఎందుకు రావంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా గిఫ్ట్ డీడ్ చేసి మరీ ఇచ్చిన ఆస్తులు, ప్రాపర్టీస్, విరాళాలు. భగవంతుని మార్గంలో నడవడం తప్పు కాదు, అదేవిధంగా డొనేషన్లు ఇవ్వడం కూడా తప్పు కాదు. ఇక్కడ ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఏ స్వామీజీ నిజము, ఏ స్వామీజీ అబద్ధం అని మేము ఈ వీడియో చేయట్లేదండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము, మా తాపత్రయం అంతా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. చాలా వరకు సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ వీడియో చాలా ట్విస్టులు తిరుగుతుంది. ఈ వీడియో మేము 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తున్నాము. యాక్చువల్ కంటెంట్ పబ్లిక్ రీచ్ కావాలంటే 5 నిమిషాలలో 10 నిమిషాలలో చెప్తే రీచ్ కాదు. మీ విలువైన సమయాన్ని మేము ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా మీకు ఒక మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ప్రతి వీడియోలో ప్రయత్నం చేస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మెడిటేషన్ ఇది మన భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్న అతి పురాతనమైన విధానం. ఈ మెడిటేషన్ రోజు చేయడం వల్ల బ్రెయిన్కి ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, బ్రెయిన్కి కామ్నెస్ పెరుగుతుంది, బ్రెయిన్కి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ ఒక 10 times పెరుగుతుంది. మెడిటేషన్ అంటే కాన్సన్ట్రేషన్ మాత్రమే కాదు, మెడిటేషన్ అంటే ట్రాన్స్ఫార్మేషన్. ఇప్పుడు ఒక నీట్ స్టూడెంట్, నీట్ ఆస్పిరెంట్ కనుక డైలీ ఒక 10 minutes మెడిటేషన్ చేయగలిగితే ఆయన ఖచ్చితంగా మెడికల్ సీట్ సాధిస్తాడు అని నేనైతే చెప్పలేను. కానీ మెడికల్ సీట్ సాధించడానికి గల కెపాసిటీ 1000% ఆ ఆస్పిరెంట్లో, ఆ బాబులో, ఆ పిల్లోడ్లో పెరుగుతుంది. సేమ్ ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, డైలీ ఒక 15 minutes కనుక మెడిటేషన్ చేయగలిగితే వాళ్ళ కెరీర్లో 100%
విజయం సాధిస్తారు. వాళ్ళ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది. ఆ క్రియేటివిటీ పెరగడం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇదే బార్డర్ లైన్. ఎప్పుడు కానీ లైఫ్లో కనుక మనం సాధించాలి, సక్సెస్ కావాలనుకుంటే మీ ఫోకస్ మొత్తం గోల్ మీద ఉండాలి. మెడిటేషన్ అనేది కేవలం ఒక టూల్ లాగా పనిచేస్తుంది, ఒక సాధనం లాగా పనిచేస్తుంది. అంతేకాని మెడిటేషన్ ఒక్కటే చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది రాకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈ బార్డర్ లైన్ దాటేసి ఈ బార్డర్ లైన్కి ఈ వైపు వస్తారు. ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఇంకేదో కావాలి అన్న తపన స్పిరిచువల్ షార్ట్ కట్స్ తీసుకుంటారు. ఇట్లాంటి స్పిరిచువల్ షార్ట్ కట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక మిడిల్ మ్యాన్ గురించి చెప్పాలి. ఇది ఒక అగరబత్తి కాన్సెప్ట్. ఆ భగవంతునికి భక్తునికి మధ్యలో ఉన్నదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మిడిల్ మ్యాన్ అనగానే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేది ఏంటంటే స్వామీజీలు అంటే వేరు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, జగద్గురు ఆదిశంకరాచార్యులు, స్వామి దయానంద సరస్వతి, స్వామి యోగానంద, రమణ మహర్షి, వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప మహర్షులు, గొప్ప గొప్ప ఋషులు. వీళ్ళు మన దేశానికి ఒక సనాతన ధర్మానికి ఒక మార్గం వేసిళ్ళు. మన భారతీయులందరికీ ఏ విధంగా జీవించాలని ఒక జీవనోపదేశం చేసిన గొప్ప గొప్ప స్వామీజీలు. నేను వీళ్ళ గురించి మాట్లాడట్లేదు, నేను మాట్లాడేది ఒక మిడిల్ మ్యాన్ గురించి. ఈ మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలోనే ఉన్నదని మీరు చాలామంది అనుకుంటారు, కానీ మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఇండియాలో కాదు. ఈ మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ మొదలైంది 9 దేశాలలో విస్తరించి ఉన్న అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, అతి రహస్యమైన, ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేని ప్రాంతం, అటవీ ప్రాంతం, అది అమెజాన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ ఫారెస్ట్లో చాలా రకాల ట్రైబల్స్ ఉంటారు, రకరకాల ట్రైబల్స్ ఉంటారు. ఈ ప్రతి ఒక్క ట్రైబల్కి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ ట్రైబుకి సంబంధించి ఒక లీడర్ ఉంటాడు, వాడు ట్రైబల్ లీడర్. ప్రతి ట్రైబుకి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక ప్రాచీన కాలం నుండి వాళ్ళకు ఒక మత గురువు ఉంటాడు అన్నమాట. ఆయనని స్పిరిచువల్ లీడర్ అంటారు. ఈ స్పిరిచువల్ లీడర్ని షామాన్ అంటారు. ఈ షామాన్ అంటే ఏంటంటే హీ ఈజ్ నాట్ ఎలెక్టెడ్, హీ వాజ్ చూజన్ బై ద గాడ్ అంటారు. ఈయనకి ఒక అద్భుతమైన శక్తులు ఉంటాయని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. ఈ షామాన్ దేవునితో మాట్లాడతాడు. దేవుడు అంటే ఈ ట్రైబల్స్ అందరూ ప్రకృతిని దేవునిగా కొలుస్తారన్నమాట. ప్రకృతి మాతనే వీళ్ళ దైవం, వీళ్ళకి సపరేట్ దేవుడు ఏముండడు. ఈ షామాన్ ఏం చేస్తాడంటే ఆ దేవునితో మాట్లాడతాడు, పబ్లిక్ తోటి మాట్లాడిస్తాడు. ఈ షామాన్ చనిపోయిన పూర్వీకులతో మాట్లాడతారు. వీళ్ళ లీడర్ వాళ్ళ దొరలు ఉంటారు కదా, వాళ్ళు మెయిన్గా ఆ పూర్వీకులు, ఎందుకంటే వాళ్ళు గైడెన్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో చనిపోయిన పూర్వీకులతోటి బతుకున్న వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాడు. ఇదేమన్నా ములకత సెంట్రల్ జైల్లో వాళ్ళని వీళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కల్పించి మాట్లాడడానికి అనుకుంటే అది వాళ్ళ సాంప్రదాయం, మనం ఏం చేయలేం. మన తెలుగు స్టేట్లో మనము ఉగాది పంచాంగం వింటాం కదా, ఈ సంవత్సరం ఏ విధంగా జరగబోతుందని చెప్పేసి సేమ్ అట్లనే ఈ ట్రైబల్స్లో కూడా ప్రతి సీజన్లో ఈ షామాన్ ఏం చేస్తారంటే పంచాంగ శ్రవణం వినిపించినట్టు ఆయన వినిపిస్తారన్నమాట. ఈ సంవత్సరం వర్షాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం ఏమన్నా అగ్ని ప్రమాదాలు జరగబోతున్నాయా, లేకపోతే ఈ సంవత్సరం ఏమైనా పంటలు ఎలా పండబోతున్నాయి, ఏమైనా ఆకస్మిక విపత్తులు ఏమైనా వస్తున్నాయా, ఇన్ని రోజుల నుండి మనం ఏదో చేస్తానో అమ్మవారు ఏదైతే ప్రకృతి దేవుడు సంతోషంగా ఉన్నారా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఈయన తెలుసుకొని ట్రైబల్స్కి చెప్తా ఉంటాడు అన్నమాట. ఏ పెళ్లి చేయాలన్నా షామానే, ఏ చావు చేయాలన్నా షామానే, ఒకవేళ ఎవరికైనా పీడకలలు వచ్చినా షామానే, ఒకవేళ అడవిలో ఎవరైనా తప్పిపోయినా వన్ స్టాప్ సొల్యూషన్ షామాన్. షామాన్కి చాలా పవర్ ఉంటుంది. ట్రైబల్ పీపుల్కి ప్రగాఢమైన నమ్మకమే. ఆయననే అన్నిటికి గురువు, మత గురువు. అయితే ఈ ట్రైబల్స్ అందరూ ప్రతి సీజన్లో ఒక సెరమనీ చేసుకుంటారు, ట్రైబల్ సెరమనీ. జాతర, అడవి, అమెజాన్ ఫారెస్ట్, ట్రైబల్స్, మీకు ఒకలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, అంతకు మించి ఉంటుంది ఈ ట్రైబల్స్ జాతర. ఈ ట్రైబల్స్ జాతర 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు జరిగే జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఎప్పుడు ఉంటుందంటే 3వ రోజు. అది కూడా జాతర ముగిసే సమయానికి ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది. ఈ అద్భుతమైన ఘట్టం చూడడానికి ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క కుటుంబం ఎవరైతే ట్రైబల్లో ఉన్నారో అందరూ వస్తారు. చిన్న పెద్ద, ముసలి ముతక అందరూ హాజరవుతారు. జాతర ముగిసే సమయానికి కొందరు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారన్నమాట. ఈ ఉపవాస దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ షామాన్ దగ్గర అటెండ్ అవుతారు. షామాన్ ఒక పెద్ద మంట వేస్తాడు. ఆ మంట చుట్టూ
ఈ ఉపవాస దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూర్చుంటారు. వాళ్ళ చుట్టూ ఉపవాస దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పాటలు పాడేటోళ్ళు పాడుతూ ఉంటారు, డ్రమ్స్ కొట్టే వాళ్ళు కొడుతూ ఉంటారు, ఫ్లూట్ వాయించేటోళ్ళు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు, డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఏమి రాని వాళ్ళు ఇట్లా ఒకటి చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఒక ట్రెడిషన్ అన్నమాట, వాళ్ళ ట్రైబల్ ట్రెడిషన్. జాతర ముగిసే సమయానికి వాళ్ళని ఉపవాస దీక్ష షామాను విరమింపజేస్తాడు. ఈయన ఫస్ట్ కొన్ని మంత్రాలు చదువుతాడు, మంత్రాలు చదివి ప్రకృతి మాతను పిలుస్తాడు. ఆ తర్వాత ఈ పూర్వీకులను కూడా పిలుస్తాడు అన్నమాట. ఆయన శక్తులను ఉపయోగిస్తాడు, రకరకాల మంత్రాలు చదువుతాడు. ఒక కుండలో ఉడకబెట్టిన ద్రావణాన్ని తీసుకొని వస్తాడు, దాన్ని చిప్పలలో పోసి ఒక్కొక్క చిప్ప ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఈ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఆ చిప్పలో ఉన్న ద్రావణాన్ని తాగి ఉపవాస దీక్ష విరమిస్తాడు. కరెక్ట్గా 30 నిమిషాల తర్వాత ఈ చిప్పలో ఉన్న ద్రావణం తాగిన ప్రతి ఒక్క ఉపవాస దీక్ష తీసుకున్న ట్రైబు వాంతి చేసుకుంటాడు. ఈ వాంతి ద్వారా ఏమవుతుందంటే ఆత్మ బయటికి వస్తుంది, బ్యాడ్ ఎనర్జీ బయటకు వస్తుంది. బ్రో బ్యాడ్ ఎనర్జీనా ఆత్మనా నాకైతే తెలియదు. వాళ్ళు ఏం కోరుకొని ఉపవాస దీక్ష తీసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, బ్యాడ్ ఎనర్జీనా లేకపోతే ఆత్మనా అని. 30 నిమిషాల తర్వాత వామిటింగ్ అయిన తర్వాత బాడీలో లైట్గా షివరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ షివరింగ్ ఎక్కువైతూ ఉంటుంది, చల్లటి చెమటలు పడుతూ ఉంటాయి, కన్నీటి దార. ఆ తర్వాత వీళ్ళు తేలుతూ ఉంటారు, గాలిలో తేలుతూ ఉంటారు, గాలిలో కాదు కంప్లీట్ ఆకాశంలో తేలుతారు. ఆ తర్వాత వాళ్ళ దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళ పూర్వీకులు కనబడతారు, పూర్వీకులు మాట్లాడతారు. అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికో పోతారో, వాళ్ళ జీవితం మొత్తం కంప్లీట్గా ఒక సైకిల్గా గుర్తుకొస్తుంది. వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని కనబడితే తప్పులు తెలుసుకుంటారు, అన్కండిషనల్ లవ్ని ఫీల్ అవుతారు. వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళ కళల ప్రపంచం అది మెరుపు కళల ప్రపంచం, ఈ ప్రపంచం కంటే ఆ ప్రపంచమే చాలా క్రిస్టల్ క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా డోస్ ఎక్కువైతే అదే నిజమా ఇది నిజమా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇది వాంటి అయిన తర్వాత నుండి వీళ్ళు 3 గంటల వరకు వీళ్ళు వేరే ప్రపంచానికి వెళ్ళొస్తారు. ఈ ముక్కడ 3 గంటలు, కానీ అక్కడ వాళ్ళకు 365 రోజుల దాకా గడుస్తారు అన్నమాట. ఈ 365 రోజులలో వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళు రివిజన్ చేసుకుంటారు, మొత్తం అన్ని రకాలుగా చూస్తారు, చాలా రకాలుగా అంత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మెల్లిగా తిరిగి వస్తారు. జాతర అయిపోతుంది. ఇక జాతర అయిపోయిన తెల్లారి అందరు కూర్చొని మాట్లాడుకుంటారు. అసలు ఏంటిది, ఏం కనబడ్డది, దేవుడు ఏం చెప్పిండు, ప్రకృతి మాత సంతోషంగా ఉన్నదా లేదా, వీళ్ళకి వచ్చిన అనుమానాలకి వాళ్ళ పూర్వీకులు ఏం సమాధానం చెప్పిండు, తప్పిపోయినోడు ఎక్కడ కనబడ్డాడు. సో చుట్టుపక్కలతో నైబర్స్ తోటి ఏమైనా గొడవలు అయితే మనం ఏమైనా మిస్టేక్ చేసినామా, బ్రో సారీ మిస్టేక్ అయింది నేను తప్పు చేసిన, అన్కండిషనల్ లవ్ ఫీల్ అవుతారు. దాని తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నది ఏది కూడా వాళ్ళకి చాలా చిన్నది అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు దేవుని కలిసి వచ్చింది, దేవుని ముందట ఇదంతా ఏమీ లేదు, ఆ ఫీలింగ్లో ఉంటారు. ఒక్కసారి ట్రిప్ ఎక్కిన వాళ్ళందరికీ లాజికల్ థింకింగ్ అనేది పోతుంది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, ఎందుకంటే వాళ్ళందరూ మ్యాజిక్లో ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళు అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇది తరతరాల నుండి వచ్చే వాళ్ళ ఆచారం, సాంప్రదాయం. ఇది ఏ ఒక్క రోజు నుండి కాదు, పురాతన కాలం నుండి ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ తర్వాత కానీ ఫస్ట్ అందులో ఏం తాగినారో అందులో ఏం తాగిలో అది చెప్పు మాకు, ఆ కుండలు ఏమున్నా ఆ చిప్పలు ఏమున్నది అక్కడికి వస్తాను. వాళ్ళు తాగింది హయావస్కా బ్రూ. అమెజాన్ ఫారెస్ట్లో దొరికే ఒక 2 మొక్కలని తీసి ఒక కుండలో వేసి బాగా ఉడకబెట్టి చిక్కటి ద్రావణం చేస్తారన్నమాట. మరి ఆ ఏంటా 2 మొక్కలు, ఒకటి ఏంటంటే సైకోట్రియా వెరిడిస్ అనే ఒక మొక్క, రెండోది వచ్చేసి బానోస్టీరియోప్సిస్ క్యాపీ అనే రెండో మొక్క. ఈ 2 మొక్కలను ఏం చేస్తారంటే వీటి ఆకులను తీసుకొచ్చి, ఆకులు వేర్లు తీసుకొచ్చి కుండలో పోసి బాగా కలియబెట్టి బాగా ఉడకబెడతారన్నమాట. అసలు వీడియో ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. డిఎంటి, డైమిథైల్ ట్రిప్టమైన్, ఇది ఒక డ్రగ్ అన్నమాట. ఇది కనుక డ్రగ్ తీసుకుంటే మనిషికి ఆటోమేటిక్గా హాలోజినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డిఎంటీని ఏమంటారు అంటే స్పిరిచువల్ మాలికల్ అంటారు. ఇది నేచురల్గా సైకోట్రియా వెరిడిస్ అనే మొక్కలో పెరుగుతుంది. మనం ఒకవేళ తెలియకుండా ఆ ఆకును కానీ ఆ మొక్కను కానీ తింటే ఏమి కాదు. ఎందుకేం కాదంటే ఈ ఆకు ఏదైతే ఉంటుందో లోపల డైజెషన్ అయిపోతుంది, దాంతోపాటు దాంట్లో ఉన్న డిఎంటీ అది కూడా డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయిపోతే ఎటువంటి హాలోజినేషన్స్ కలగవు. మరి అది డైజెషన్ కావద్దు అంటే దానికి ఉన్న విరుగుడు ఏంటంటే బానోస్టీరియోప్సిస్ క్యాపీ. దీంట్లో ఇన్హిబిటార్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నగా.
మామూలుగా ఏంటంటే డైజెషన్ కావడానికి గల కారణం వచ్చేసి మోనో అమైనో ఆక్సిడేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తారంటే మన బాడీలో రిలీజ్ అయ్యి ఇది డిఎంటీని డైజెషన్ చేసేస్తుంది. అది ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ బానిస్టీరియోప్సిస్ క్యాపి అనే మొక్కలో ఈ ఎంజైమ్ రిలీజ్ కాకుండా కొన్ని ఇన్హిబిటార్స్ ఉంటాయన్నమాట. అందుకే దీన్ని కూడా కలుపుతారు. అప్పుడు ఇది కూడా తీసుకుంటే ఏమవుతుందంటే అది డైజెషన్ కానియకుండా ఆపేస్తుంది డిఎంటీని. డైజెషన్ కాకపోవడం వల్ల వామిటింగ్ అవుతుంది. అందుకే వాళ్ళు చేసే ప్రక్రియలో ఉపవాస దీక్ష అనేది మ్యాండేటరీ. కొంతమందికి డయేరియా కూడా అవుతుంది, విరోచనాలు అవుతాయి. కాబట్టి వాటిని ఆపాలంటే వీళ్ళు ఉపవాస దీక్ష తీసుకోవాలి. వామిటింగ్ అయిన తర్వాత డైరెక్ట్ బ్రెయిన్కి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత నుండి హాలోజినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లా 1960, 1970 దశకంలో చాలామంది ఈ ప్రాక్టీసెస్ చేసి సైకలాజికల్గా కొంచెం మ్యానిపులేషన్ జరిగిపోయి లాజిక్ పోయి మ్యాజిక్ గురించి ఆలోచించుకుంటా వీళ్ళు ఏమన్నారంటే మేమే దేవుళ్ళం, మేము దేవుణ్ణి చూసినాం అని చెప్పేసి చాలా రకాలు చాలా చిన్న చిన్న భావాలు స్టార్ట్ కావడం. ఈ సైకోడెలిక్ సబ్స్టాన్సెస్ కొందరు ఏం చేసిందంటే వీళ్ళు వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ కోసం వాడడం, ఎందుకంటే ప్రకృతి పరంగా దొరుకుతూ ఉన్నాయి అని 1960, 70 టైంలో ఈ సైకోడెలిక్ సబ్స్టాన్సెస్ అన్నిటిని బ్యాన్ చేసిళ్ళు. సైకోడెలిక్ సబ్స్టాన్సెస్ అంటే అది గంజాయి కావచ్చు, మొక్క నుండి వస్తుంది. డిఎంటీ ఏదైతే సైకోట్రియా వెరైటీస్ ఈ మొక్కలో, స్పిరిచువల్ మాలికల్స్ రకరకాలే ఉన్నాయి, ఎల్ఎస్డి, ఇవన్నీ ఏం చేసిందంటే చాలా దేశాలతో పాటు మన ఇండియాలో కూడా బ్యాన్ చేసి పడేసారు అనమాట ఈ సైకోడెలిక్ సబ్స్టాన్సెస్. ఇందులో ఉన్న ఒక రహస్యం ఏంటంటే ఈ సైకోడెలిక్ సబ్స్టాన్సెస్లో నువ్వు ఏది తీసుకున్నా కానీ దేవుడు కనబడడు. ఒక్క డిఎంటీ తీసుకుంటేనే దేవుడు కనబడతాడు. లాజిక్. డిఎంటీని మాత్రమే స్పిరిచువల్ మాలిక్యూల్ అంటారు. ఈ డిఎంటీ తోటే అసలైన రహస్యం ఉన్నది. ఇక్కడనే పెద్ద స్కామ్ జరుగుతుంది. ఈ డిఎంటీ 1960, 70 సంవత్సరంలో ఈ సైకోడెలిక్ సబ్స్టాన్సెస్ని బ్యాన్ చేసిన తర్వాత ఒక శాస్త్రవేత్త వచ్చిండు. ఆ శాస్త్రవేత్త దీని మీద కొన్ని రీసెర్చ్లు చేసి చాలా రకాల ఫైండింగ్స్ తీసుకొని వచ్చిండు. ఆ ఫైండింగ్స్ అని ఏంటి? ఈ ఫైండింగ్స్ వల్ల దొంగ బాబాలు ఈ మిడిల్ మ్యాన్లో లక్షల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారో, మీ దగ్గరికి ఎట్లా డొనేషన్లు లాగుతున్నారో అన్న విషయం నేను 2వ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. ఇక్కడ దాకా చూసినా చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ హరీష్ కోటాని. థ్యాంక్ యూ.